శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో అసలు సమాజం ఎట్లా తయారయ్యింది అంటే దేవుడి పేరు చెప్పుకొని ఈ సనాతన ధర్మం పేరు చెప్పుకొని జనాలను మోసం చేసే వాళ్ళు చాలా తయారయ్యారు. దీనికి ఉదాహరణకు మనము ఈ లేడీ అఘోరి కొద్ది రోజులుగా మనము లేడీ అఘోరి అని మన తెలంగాణలో మన తెలుగు రాష్ట్రంలో సంచలనం సృష్టించింది కదా. అంటే ఇంటర్వ్యూలు ఇవ్వడము ఈ ఈ అంటే ఆమె అలా అఘోరియా లేకపోతే అంటే నిజంగా అఘోరీల గురించి తెలవాలంటే అఘోరి అనేవాళ్ళు వాళ్ళు అసలు జనాల్లోకే రారు. సనాతన ధర్మానికి వాళ్ళు ఒక పునాది. మనం ఒక ఇల్లు కట్టుకుంటాం కదా, ఇల్లు కట్టుకున్నప్పుడు కింద బేస్మెంటు అంటారు కదా. అంటే ఇంటికి బేస్మెంట్ ఏ విధంగా ఉంటుందో మన ఒక సనాతన ధర్మాన్ని కూడా ఈ అఘోరీలు ఆ విధంగా ఉంటారు. అంటే వాళ్ళు చేసే వాళ్ళు ఎక్కడో తపస్సులు చేస్తారు. అంటే అఘోరీల కూడా చాలామంది ఈ తంత్ర విద్యలు కానీ ఈ వశీకరణ తంత్రాలు కానీ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఏదో విధంగా వాళ్ళు ఒక అమ్మవారి నిష్టలో ఉంటారు. వాళ్ళు ఎవ్వరు కూడా సమాజంలోకి రారు. వాళ్ళు ఎక్కడో హిమాలయాల్లో ఎక్కడో దూరంగా ఎక్కడో గుట్టల ప్రాంతాల్లో ఉండి వాళ్ళ పూజలు ఏదో వాళ్ళ దేవుని నామస్మరణ ఏదో వాళ్ళు అలా చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మనము ఈ విధంగా మన ప్రకృతి ఈ విధంగా కూడా సహకరిస్తుంది. ఎవ్వరు ఈ దేవుని యొక్క నామాలు ఎవరు వలకకపోతే జీవితం అంటే ప్రకృతి కూడా మనకు చాలా కఠినంగా మారుతుంది అనమాట. ఉంటారు కదా, ఇప్పుడు 10 మందిలో ఎవరన్నా ఇప్పుడు ఒక బస్సు ఉందనుకోండి, ఒక బస్సులో ఒక అదృష్టవంతుడు ఉన్నాడు అనుకోండి, అందరినీ కాపాడుతారు. ఆ వ్యక్తి వాళ్ళ చుట్టూ ఉండే వరకు అందరూ రక్షణ ఉంటారు. ఆ వ్యక్తి కానీ వెళ్ళిపోయింది అనుకోని ఆ బస్సుకు యాక్సిడెంటే కావచ్చు, ఏమన్నా కావచ్చు. అందుకే వీళ్ళు చేసే అంటే ఈ అఘోరీలు చేసే తపస్సుల వల్లనే ప్రకృతి ఈరోజు మనకు కనీసము సమయానికి ఈ వర్షాలు పడడము ఏదో ఒకటైతే జరుగుతుంది కదా. అయితే ఈ లేడీ అఘోరి గురించి అంటే నిన్న ఈ వీడియోలో అంటే పెళ్ళి చేసుకోవడము అనేది నాకే విచిత్రం అనిపించింది. అసలు ఈమె జనాల్లోకి రావడమే పెద్ద తప్పు. అందులోన ఈమె నాకు ఒక విషయం ఎక్కడ బాధ అనిపించింది అంటే ఈ పోలీసులను గలీజ్ మాటలు తిట్టడము నాకు ఇది చాలా. ఎందుకంటే అఘోరీలకు అలాంటి మాటలు రావు. వాళ్ళు అసలుకి ఎంత నిశ్శబ్దంగా ఉంటారు. అసలు వాళ్ళ చెవులోకి వేరే మాట వినపడనంత సైలెంట్గా. అలాంటిది ఒక వీడియో చూసిన పోలీసులను అసలు అది ఏంటి మన బూత్ మాటలు అంటే ఇంకా నేను చెప్పకూడదు. ఎందుకంటే నేను గవలమాల వేసుకున్నా కాబట్టి అలాంటి మాటలు మాట్లాడకూడదు. కానీ అంత గలీజ్ మాటలు ఎలా అసలు అది అఘోరి అయినా అసలు ఆ పోలీసు వాళ్ళు ఎట్లా మర్యాద ఇచ్చినట్టు నాకు తెలుసా, ఆమె వేసుకున్న రుద్రాక్ష మాలలను చూసి. కానీ ఇప్పుడు మనకు ఆ లేడీ అఘోరి ఫేక్ అని తెలిసిపోయింది. ఇప్పుడు ఆమె తాట తీయడానికి మాత్రం రెడీగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళను వదిలేసిండు అనుకోండి, ఈ అఘోరిని వదిలేసిండు అనుకోండి, రేపు ఇంకొకటి కూడా తయారుగవుతారు. అంటే ఇట్లా వస్తూనే ఉంటారు. వాళ్ళని ఏమనేది వీళ్ళు. అందులోన ఒక అమ్మాయిని, ఆ అమ్మాయి కూడా బాగా చదువుకున్నదంట. అసలు ఈ జాబులు చేసి ఎంతో ఆస్తులు ఉన్న వాళ్ళకే పిల్లలు దొరుకుతలేరు, ఆడపిల్లలు దొరకక పెళ్ళిళ్ళు అవుతలేవు. అసలు ఈ అఘోరికి ఎట్లా ఆమె పడ్డదో. మళ్ళీ ఆమె ఎంటెక్ ఏదో చేసిందంట. అంత చదువు చదివి అదేదో సామెత ఉంది చూడు, ఒక సామెత ఉంది, మన పెద్దవాళ్ళు అంటుంటారు, చదువు లేని వాళ్ళకంటే సాకలోడు నయం అని. అందుకే అంటే ఇంత చదువు చదివి ఏంది అసలు అఘోరిని పెళ్లి చేసుకోవడం ఏంది అసలు? ఇది వశీకరణ. ఇది వశీకరణ కాదు, ఏం కాదు. ఇదంతా వాళ్ళు నాటకాలు ఆడుతున్నారు. ఈ అఘోరిని పట్టుకొని తంతే కానీ వీని ఎన్నికలే ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ బయటకు వస్తారు. ఎందుకంటే వీడు రావడమే, మన తెలుగు రాష్ట్రాల్లోకి రావడమే పెద్ద ప్లాన్ మీద వచ్చిండు. వాడు ఎవరెవరినో అందుకే వీని పట్టుకునేది అంతే. వీని ఎంకిలో ఉన్న వాళ్ళు కూడా బయటికి వస్తారు. ఎందుకంటే ఏ ప్లాన్ వాళ్ళు సరే ఒక సనాతన ధర్మం గురించి వచ్చిండు వీడు. ఇంకో మళ్ళా మన రాజన్న, వెములవాడ రాజన్నలో దర్గా ఉంది, దర్గాని తీయాలని వీడు అంటే ఆ దర్గా ఉన్న ఆ యొక్క మతస్థులను చాలా ఘోరంగా కూడా తిట్టిండు. ఇప్పుడు వాళ్ళకి ఏం సమాధానం ఇస్తాడు వీడు చెప్పండి? వాళ్ళు వచ్చి అడిగిండు అనుకోండి వీడిని. ఇప్పుడు వీడిని నువ్వే సనాతన ధర్మం గురించి మాట్లాడినావు కదా, మళ్ళీ నువ్వు చేసిన ధర్మం మీద ఒక అఘోరి వై ఉండి పెళ్లి చేసుకోవడం అంటే ఏంది ఇది అసలుకు? అంటే
మనల్నే మనకు అంటే ఈ సనాతన ధర్మము అని పేరు పెట్టుకొని చాలామంది మోసం చేస్తున్నారు. అందుకే ఎవరిని నమ్మాలో తెలుస్తలేదు, ఎవరిని నమ్మకూడదో తెలుస్తలేదు, ఎవరు నిజంగా సనాతన ధర్మం కోసం పాటుపడుతున్నారో అందులోన ఇంకొక విచిత్రం ఏంటిదంటే ఇక్కడ ఈ పెళ్ళిళ్ళు చేసే వాళ్ళకు మంత్రాలు అంటే ఒక ఇద్దరు ఆడోళ్ళు పెళ్ళి చేసుకుంటే మంత్రాలు చదువుతారు. ఆ మంత్రాలు ఎక్కడి నుంచి వచ్చినాయో కూడా అర్థమవుతలేదు. అది కూడా కాళీమాత గుడిలో చేసుకుంటున్నారు. అసలు వీళ్ళకు ఎవరు సపోర్ట్ చేయకూడదు. ఈ అంటే అయ్యగారులు కూడా ఈ అసలు ధర్మంలో లేనిది ఇది, దీనికి మంత్రాలే లేవని చెప్తే అయిపోతుంది. వాళ్ళు కూడా ఎవరో మళ్ళీ మంత్రాలు చదువుతున్నారు. అంటే ఈ గోమాతలకు పెళ్ళిళ్ళు చేయడము, ఇట్లా ఈ పెళ్ళిళ్ళు అంటే ధర్మానికి విరుద్ధంగా ఈ పెళ్ళిళ్ళు జరగడము. ఇంకొక ఆశ్రమంలో ఒక గురూజీ గోమాతలకు పెళ్ళిళ్ళు, నాకు తెలిసి గోమాతలకు పెళ్ళిళ్ళు ఇదే నేను ఫస్ట్ నాకు తెలిసినంత వరకు, సరే ఎవరైనా వినిండొచ్చు కానీ గోమాతలను ఎప్పుడే కానీ మనము సేవించాలి, వాటికి సేవ చేయాలి. వాటికి వాళ్ళకి గోమాతలకు గడ్డి కానీ నీళ్ళు కానీ గోశాలలో పెట్టి వాటికి సేవ చేస్తూ ఉంటేనే పుణ్యం. వాటికి పెళ్ళిళ్ళు చేసినా ఇప్పుడు ఒక కుక్కను తోలుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టినాం అనుకోండి, అదేం చేస్తుంది, ఒక బిస్కెట్ ముక్క చూయిస్తే ఉరికొస్తుంది. గోమాతలు కూడా అంతే కదా. గోమాతను మనము ఏం చేయాలి, వాటికి సేవ చేసుకోవాలి. గోమాతకి ఎంత సేవ అంటే వాటికి సమయానికి గడ్డి వేయడము, సమయానికి నీళ్లు దాపడము, వాటికి ఎలాంటి లోటు లేకుండా అంటే దోమలు ఈగలు అట్లా మంచి షెడ్ వేయడము, ఏదో ఒకటి వాటికి సేవ చేయాలి. కానీ వాటికి పెళ్ళిళ్ళు చేయడం ఏంటి, వాటికి పెళ్ళిళ్ళు చేసే బదులు ఇప్పుడు ఎంతోమంది జనాలు ఇప్పుడు శ్రీకృష్ణుడే ఇప్పుడు గోవులను ఇప్పుడు శ్రీకృష్ణుని దగ్గర గోవు ఉంటుంది కదా, ఆ శ్రీకృష్ణుడే ఒక మాట చెప్తాడు, మానవ సేవే మాధవ సేవ, మీరు మానవులకు సేవ చేస్తే నాకు చేసినట్లే అని చెప్తారు కదా. ఈ గోమాతలకు అంత వాళ్ళు ఎన్ని లక్షలు పెట్టి అంత చేసి నింటారు కదా గోమాతల కళ్యాణము. అవే డబ్బులు ఈరోజు ఎంతమంది బీద వాళ్ళు ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేయక, ఇంట్లో డబ్బులు లేక ఎంతోమంది బీద పరిస్థితిలో ఉన్నారు కదా. మళ్ళీ వాళ్ళకి సహాయం చేయొచ్చు కదా. వాళ్ళకి సహాయం చేస్తే వాళ్ళు ఇప్పుడు ఈ గోమాతకు పెళ్ళి చేసినావు, ఈ గోమాత ఏమైనా తలుసుకుంటుందా నేను అసలు దాన్ని అసలు గోమాతకు నువ్వు కళ్యాణం చేస్తున్నావు, దాని ముందర గడ్డేసిండ్రు, మీ మంత్రాలు చదువుతున్నారు, అది ఏం చేస్తున్నారో దానికన్నా తెలుస్తుందా? ఏదో పిచ్చోళ్ళలాగా నాకు చేస్తున్నారు. ఎంత పెద్ద గురువులైనా కానీ కాస్త ఆలోచించాలి కదా, అసలు ఏం చేస్తున్నాము. మళ్ళీ మాకు అమ్మవారు సంకల్పం చెప్పింది, అమ్మవారు మా లోట మాట్లాడుతుంది, అమ్మవారే నాకు ఇలా చెప్పింది అంటారు కదా. మళ్ళీ ఇవి చెప్పదు అమ్మవారు? చెప్పండి, ఇదిగో మానవులకు సేవ చేయండి, మానవులకు సేవ చేయండి అని చెప్పదు అమ్మవారు. ఎందుకు ఇట్లా అంటే ఏం జరుగుతుంది అసలు? ఈ గురువులు కూడా ఈ విధంగా చేస్తా అంటే వాళ్ళు ఏదో ఒక పీఠం పెట్టుకుంటారు. నిజం చెప్పాలి అంటే ఒక గురువులు వాళ్ళు ఒక పీఠం పెట్టుకుంటారు. ఆ పీఠం డెవలప్ కావాలి అంటే ఇవన్నీ చేయాలి, మనుషులను ఆకర్షించుకోవాలి, జనాలను ఆకర్షించుకోవాలి, వాళ్ళ వద్ద డబ్బులు రాయించుకోవాలి, వాళ్ళ పీఠాలను పెంచుకోవాలి. ఇది ఒక్కటే కానీ అసలైన సనాతన ధర్మాన్ని ఏమన్నా అంటే ఈ కులమత అంటే ఏమన్నా ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఎట్లా తయారైందంటే మతాలను అంటే కులాలు మతాలు అని రెచ్చగొడుతున్నారు. అంటే వీళ్ళని మొక్కకూడదు, వాళ్ళని మొక్కకూడదు, ఎవరి నమ్మకం వాళ్ళది కదా. ఇప్పుడు ఇవాళ మనం ఏం కొత్తగా మొక్కుతలేం కదా. మన ఇప్పుడు సపోజ్ ఇప్పుడు దర్గాలు ఉన్నాయి, సరే అది వేరే మతమే, ఒప్పుకుందాం, దానికి ఒప్పుకోవద్దు అని. కానీ ఈ గురువులు నిజంగా అమ్మవారు సంకల్పం పొంది దేవుడికి దగ్గరగా ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా ఈ కులాలు కానీ మతాల గురించి వాళ్ళు అస్సలు మాట్లాడారు. మనకి ఎంతోమంది ఋషులు ఉన్నారు. రమణ మహర్షి ఎంత గొప్పవాడు, శంకరాచార్యులు ఎంత గొప్పవాళ్ళు. వాళ్ళు ఎన్నడూ ఈ కులమత భేదాల గురించి కాకపోతే మన సనాతన ధర్మం గురించి ఎవ్వరు మన సనాతన ధర్మానికి అన్యాయం చేయాలి వస్తే మనము తిరగబడాలని చెప్పిండ్రు. కానీ వీళ్ళను ఇలా చేయాలి అలా చేయాలి అని ఎప్పుడు ఎక్కడా చెప్పలేదు వాళ్ళు. అంటే దేవుడికి దగ్గరగా ఉన్న వాళ్ళు ఇలాంటివి ఏవి ఆలోచించారు. అందరూ ఒక్కటే అనే భావంతో ఉంటారు. ఇప్పుడు వాళ్ళు రోజు ఉదయం దేవుడికి దగ్గరైన వాళ్ళు ఏం చేస్తారు, ఉదయం లేవంగానే సూర్య నమస్కారం చేస్తారు. సూర్యుడు ఈ ధర్మం వాళ్ళకి లేకపోతే ఈ మతం వాళ్ళకి నేను వెళ్తుర్నిస్తా, ఈ మతం వాళ్ళకు నేను వెళ్తున్నయ్యని అని అంటాడా? మొత్తం
ప్రపంచం మొత్తము సూర్యుని వెలుతురు ఉంది కదా, చంద్రుడు ఉన్నాడు, చంద్రుని వెలుతురు కూడా ప్రపంచం మొత్తం ఉంది కదా. మనము ప్రత్యక్ష దైవములు ఎవరు అంటే సూర్యచంద్రులు అని చెప్తాం కదా. మళ్ళీ సూర్యునికి లేని మతము మనకెందుకు చెప్పండి. సరే, ఇప్పుడు మత మార్పిడి చేసే వాళ్ళ సంగతి విడిచిపెట్టు, ఎందుకంటే వాళ్ళు ఎంత మార్చినా కానీ ఏదో ఒక రోజు మళ్ళీ మన ధర్మానికి రాక తప్పదు. ఇది 3 ముచ్చట. ఈరోజు పోతారు ఏదో వాళ్ళ లాభం కోసం, అంతే కదా. ఇప్పుడు వాళ్ళు ఏదో ఆశ చూపిస్తారు, ఆశ చూపించినప్పుడు సరే దానికోసం పోతారు, కానీ వాళ్ళ మనసులో మాత్రం ఉంటుంది కదా, వాళ్ళు మళ్ళీ ఏదో ఒక రోజు తిరిగి వస్తారు. కానీ మత మార్పిడి వాళ్ళ గురించి కానీ ఈ మతాన్ని ఇట్లా మొక్కకూడదు ఆ మతాన్ని కానీ, మన హిందూ మతం మాత్రమే అన్ని మతాల దేవుళ్ళ దగ్గరికి పోతారు, అన్ని మతాల దేవుళ్ళను మొక్కుతారు, అందరి ఇళ్ళల్లో తింటారు, అన్నీ చేస్తారు. వేరే వాళ్ళు చేయకపోవచ్చు కానీ, ఎందుకంటే మన పుట్టుకలోనే సనాతన ధర్మం ఉంది, మన పుట్టుకలోనే అంతా ఒక్కటి అనే భావం మాత్రము మన రక్తంలో ఉంది. అది మనం ఎవరిని కూడా మీ ఇంట్లో తినము మీరు వేరే మతాలని మనం ఎప్పుడు చిన్న పిల్లగాడు కూడా అన్నారు, మీరు ఇది ఈ మతము మీ ఇంట్లో తినము, మీరు ఈ మతం మేము వాళ్ళు పట్టుకో, ఎందుకంటే వాళ్ళు అటు ఇటు కానోళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు కొన్ని నిబంధనలు పెట్టుకుంటారు. కానీ మన హిందూ మతంలో పుట్టిన వాళ్ళు మాత్రము అందరినీ సమానంగానే చూస్తారనమాట. ఎవరిని కూడా తక్కువ అంచనా వెయ్యరు, అందరూ ఒక్కటే అనే భావంతో ఉంటాం కాబట్టి మనము ఎప్పటికీ వెలుగొందుతూనే ఉంటాము. ఎంతమంది మనని ఇది చేయాలన్నా ఏం చేయాలనుకున్నా కానీ మనని ఎవ్వడు ఏమీ చేయలేడు, ఎందుకంటే మన ధర్మమే చాలా గొప్పదమైంది. అందరూ ఒక్కటే అనే భావమే మన హిందూ ధర్మంలో ఉంది కాబట్టి. అయితే ఈ గురువులు కూడా మీ పీఠాల కోసము జనాలను వీళ్ళని మొక్కకండి వాళ్ళని మొక్కకండి, అందరినీ సమానమని చూసేటట్టు చెప్పండి. అంతేగాని ఇప్పుడు ఈ దర్గాల దగ్గరికి పోదంటే, ఇప్పుడు సపోజ్ నేను ఒక విషయం చెప్తాను, మీరు ఈ దర్గాలకు మొక్కుతారా ఇవి మొక్కుతారా అంటారు. ఇప్పుడు చాలా పల్లెటూర్లలో పొలాలలో దర్గాను పెట్టుకొని ఉంటారు. వాళ్ళు ఎప్పటి నుంచో పిల్లలు కాక పలానా దర్గాకు పోతే మాకు పిల్లలు అయ్యిందని వాళ్ళని పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళ నమ్మకాలని ఏం చేయమంటారు, ఇప్పుడు మీరే చెప్పాలి కదా, అంటే వదులుకోమంటారా? ఎప్పుడే కానీ ఒక మనిషికి ఒక నమ్మకం అనేది ఉంటుంది. మన ఇంట్లో మన పిల్లల మీద ఎలా ఉంటుందో మనం కూడా అంతే కదా. మనం ఇప్పుడు ఒకరిని మొక్కినప్పుడు ఒకరు మనకు మంచి చేసిండు అనుకోండి, ఇప్పుడు ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టిన వాడినే మనము దేవుడు అనుకుంటాం కదా. వాళ్ళు ఏదో ఆపదలో ఉన్నారు, ఎవరినో మొక్కిండ్రు, అక్కడ కూడా మన దేవుడే అనుకుంటే అయిపోతుంది కదా. అంతేగాని మొక్కకండి, చేయకండి, పోకండి ఇవన్నీ చెప్పడానికి మనం నిజంగా దేవుని భక్తితోటి దేవుడు మనకు సంకల్పం ఇస్తున్నాడు అంటే ఇలాంటి మాటలు మన నోటికే రావు. మీరు చూడండి ఎంతమంది సాక్షాత్తు దేవుడే ప్రత్యక్షమైన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు ఎన్నడూ ఈ మతాల గురించి మాట్లాడలేదు. ఈ ఋషులైనా సరే ఎంతోమంది ఉన్నారు, అంతా ఒక్కటే, అందరూ ఒక్కటే అని చెప్పిండ్రు. కానీ మీరు ఈ మతాలను మొక్కకండి, ఈ మతాల దగ్గరికి పోకండి, వీళ్ళని దూరం పెట్టండి అని ఎన్నడూ చెప్పలే. ఇప్పుడు వచ్చే అందరు గురువులు ఇదే మాట చెప్తున్నారు. ఫస్ట్ వీళ్ళు మతాలనే ముందుకేసుకుంటున్నారు, ఎందుకంటే ఈ మతాలలో చిచ్చులు పెడుతున్నారు. ఇవన్నీ అవసరం లేదు, ఎందుకు చెప్పండి. ఇప్పుడు గప్పుగా ఇప్పుడు మౌనంగా ఉన్న వాళ్ళని లేపడం అవుతుంది. ఇలా మాట్లాడడం వల్ల ఏమవుతుంది అంటే మనకు గొడవలు పెట్టడము. ఇప్పుడు గొడవలు అయితే ఏమవుతుంది, సమాజం మొత్తము విడిపోవడము. ఇంక ఇది చెప్పుకోవడానికి రాదన్నమాట. మనము ఒక్కటే చెప్పాలి, అది ఒక గురువు అయిన వాడు అందరినీ సమాన దృష్టితోటే చూడాలి. గురువు అనేవాడు ఈ కులాలకు మతాలకు అంటే వేరు చేయకూడదు అనమాట. మనిషి ఒక్కడే, మనిషి ఏ మతంలో ఉన్నా వాళ్ళ బుద్ధిని చూసుకోవాలి. ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు ఉంటారు, ఒక పిల్లగాడు ఏదో చెడిపోయిందని వాని ఇంట్లోకించి దొబ్బేం కదా. అది పోను ఒక కులంలో ఎవరో ఒకరు ఏదో తప్పు చేసి ఆ కులంలోకించి వాళ్ళని గెంటేయం కదా. ఇది కూడా అంతే. ఈ గురువులు కూడా చాలా అంటే కొన్ని మాటలు మంచిగా మాట్లాడితే కూడా మనకు చాలా మంచిది అన్నమాట. అంటే సమాజానికి మనము మంచి చేసినట్లేదు. అయితే మీరు సరే చెప్పండి, ఇప్పుడు దేవుడి పేరు మాత్రం ముందలు వేసుకోకండి. అంటే నాకు అమ్మవారు ఉంది, నాకు అమ్మవారి సంకల్పం చెప్పింది, నాకు అమ్మవారే కళలో ఇలా చెప్పింది అలా చెప్పింది,
అని దేవుని పేరు సరే మీరు సనాతన ధర్మం గురించి పోరాడుతున్నారు కదా, పోరాడదాం, అందరం తప్పదు. హిందూ ధర్మాన్ని కాపాడుకోవడమే మన లక్ష్యం కాబట్టి పోరాడదాం. కానీ దేవుని పేరు చెప్పుకొని పోరాడకపోవడం మంచిదని నా అభిప్రాయము. దీంట్లో ఎవరైనా తప్పుగా అనుకుంటే నన్ను క్షమించండి. అయితే ఈ అఘోరిని మాత్రం ఇప్పటికైనా వదిలిపెట్టొద్దని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇలా ఒక్కరికి మనం సనవిచ్చినాం అనుకోండి, ఇట్లే పుట్టుకొస్తుంటారు, ఇంకొకరు పుట్టుకొస్తారు. అందుకే వీని తోక ఎక్కడ ఉందో వాళ్ళందరినీ పట్టుకున్నాం అనుకోండి, వీని తోక ఎంత పొడవుగా ఉందో, ఎక్కడెక్కడ ఉందో, వీడేదో మళ్ళా అంటే వీడియోలో నాకు అఘోరీ కార్డు ఉంది, నేను పలానా దగ్గర ట్రైనింగ్ తీసుకున్నా, నేను అక్కడ ఉన్నా, ఇక్కడ ఉన్నా, నాకు పెట్రోల్ ఫ్రీ, అన్నీ ఫ్రీ, ఇవన్నీ గవర్నమెంట్ కట్ చేసి వీని తోక ఎంత పొడవుగా ఉందో ఆ పొడవు మొత్తం తీసుకొచ్చిండ్రు అనుకోండి, రేపు ఇంకొకడు కూడా అఘోరిలమని లేకపోతే ఇంకా వేరే పేరు చెప్పుకొని వచ్చి ఇట్లా అమ్మాయిలను మోసం చేయడం ఏంది ఇది. పాపం ఆ అమ్మాయి తల్లి అయితే చాలా బాధపడుతుంది. మామూలుగా మనమే మన కళ్ళ ముందు ఎవరైనా బాధపడుతుంటే మనకు కూడా బాధ అనిపిస్తుంది. అలాంటిది ఒక అఘోరి ఒక తల్లిని బాధ పెట్టడం అనేది అసలు చాలా విచిత్రమైనవి నడుస్తున్నాయి. కాబట్టి అందుకే దేవుళ్ళ పేరు చెప్పి ఎవ్వరు మోసం చేయకండి. మీరు సరే నిజంగా మోసం చేయాలి అనుకుంటే వేరే ఆప్షన్, ఎందుకంటే దేవునితోటి పెట్టుకుంటే ఏదో ఒక రోజు తీవ్రమైన కఠిన శిక్షలు తప్పవు. పరువుగా అసలు ముఖం కూడా చూపించుకోలేం జనాలలో, ఇంకా మనం బతికుండి కూడా వేస్ట్ అన్నమాట. చావు ఒకటే మనకు. ఎందుకంటే ఒక్కసారి పరువు పోయినాక రావాలంటే చాలా కష్టం. అందుకే మాట్లాడే ముందన్నా మనం చేసే ప్రవర్తనలో ఎంత దేవుని ముసుగులో ఉన్నా కానీ ఏదో ఒక రోజు ఎప్పుడో ఒక రోజు మన ప్రవర్తన అనేది ఖచ్చితంగా బయటపడేస్తాడనమాట. అందుకే అందరూ కూడా మీరు ఎవరైనా సరే దేవుని పేర్లు చెప్పుకొని మోసం చేయకూడదని నా అభిప్రాయము. అందరూ ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.